దానికి ఈ తోరణం చెప్పడం రాకపోతాడేమిట్రా? ఇది నగరపాలెం కదా? అవును. ఈ పేటలో ఎవరైనా రౌడీలు ఉన్నారా? ఉన్నారు. ఏరిలా పిలవండి. మేమే. మీరు రౌడీలా? అలా కనపట్టలేదే. ఏ ఎలా కనిపిస్తున్నావు? ప్రజాసేవకుల్లా కనిపిస్తున్నారు. వాళ్ళు మేము కలిసిపోయాం గాని అసలు సంగతి ఏమిటి? అన్న పార్కులో మీ వాళ్ళు అల్లరి చేశారట. చేశారు. అలా చేయడం తప్పు కదా? తప్పే. ఎందుకు చేశారు? ఏ తప్పులు చేయకూడదా? చేయకూడదు. ఎవరు చెప్పారు? ఏమిటా పెడసరపు జవాబులు? నేనెవరినో తెలుసా? శాంతి శానాపతిని, రౌడీలకు రౌడీ రామలింగాన్ని. అయితే ఏమంటావు? వదిలేరా. నాయన చేయి మెలిట్టేస్తున్నారా? ఇలా రండి నాయన. చూడండి నాయన, చూడండి నాయన. మనం ఒకటి నాయన. మనది రాజకీయ సంస్థ కాదు నాయన, మనది రౌడీ సంస్థ. పోరు నష్టం పొందు లాభం. రాజకీయ పార్టీ లేక ఆంతఃకలహాలతో ఒక పార్టీ 2 పార్టీలుగాను, 2 పార్టీలు 4 పార్టీలుగాను చీలిపోకూడదు నాయన. మనం అందరం ఐకమత్యంగా ఉండాలి. మన కాళ్ళు చేతులు మనలో మనమే విరుచుకోకూడదు. అది ఇదిగో ఈ 200 ఉంచండి. ఏమిటిది? ఉంచండి చెప్తాను. ముందు చెప్పు. రేపు మామూలుగా పార్కు దగ్గరికి వచ్చేసేయండి. వచ్చేసి ఆడపిల్లలను అల్లరి చేయండి. నేను నా సైన్యంతో వచ్చి మిమ్మల్ని వీరోచితంగా ఎదుర్కొంటాను. మీరు మా చేత తన్నులు తిన్నట్టు నటించి పారిపోండి. అందుకు గాను మన పోరాట కాలమందు మీ సాటి రౌడీలకు రౌడీ రామలింగ సేనాపతి మిమ్మల్ని చిరంజీవులుగాను ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిగాను ఆశీర్వదించి సమర్పించిన అమూల్య ధన కనక వస్తు వాహన సంపత్తి తుల్యం 200 రూపాయలు. అక్షరాల 200 రూపాయలు. మీకేం భయం లేదు. ఆ రౌడీలు రానివ్వండి, నా తడాకా చూపిస్తాను. వస్తున్నారా? రెండు రోజులు లిక్విడ్ డైట్ మాత్రం తీసుకోవాలి. డైట్ ఇందులో రాశాను. ఏది ఒకసారి చదవండి. హార్లిక్స్ గానీ వావల్టిన్ గానీ
అలాగే తీసుకుంటాను. ఇంకా కాంప్లాన్ గానీ బోర్నవేటా గానీ, కానీ ఏమిటండి 2 తీసుకుంటాను. మటన్ సూప్ గానీ, చికెన్ సూప్ గానీ, కానీ ఏమిటండి 2 సూపులు తీసుకుంటాను. ఫ్రూట్ జ్యూస్ కూడా తీసుకోవాలి. ఫ్రూట్ జ్యూస్, యాపిల్ జ్యూస్, ఆరెంజ్ జ్యూసు, టమాటో జ్యూసు, చికెన్ సూపు, మటన్ సూప్, నా తలకాయ సూపు. ఇవన్నీ ఎవరిస్తారు? ఏం తీసుకుంటారు? చికెన్ సూపా, మటన్ సూపా, హార్లిక్సా, బోర్న్విటా, ఫ్రూట్ నో, నో, జ్యూసా? నో. నాకేమొద్దు, ఆకలిగా లేదు. నో, అలా అంటే ఎలా? మీకు ఇష్టమైనది ఏదో ఒకటి తీసుకోవాలి. అన్ని రెడీగా ఉన్నాయి. నా సంగతి మీకు తెలియదు. మీరింత కాస్ట్లీ ఫుడ్ ఇవ్వగానే సరిపోదు. వీటన్నిటికీ నేను బిల్లు చెల్లించుకోలేను. ఇవన్నీ ఇచ్చేది హాస్పిటల్ కాదు, మీ ఫ్రెండ్ పంపారు. ఏ ఫ్రెండు? వారే. మోహన్, మోహన్, అది సంగతి. అలాగా, ఇదంతా నిజమేనంటావా పిన్ని? నిజమేనే, నీ మీదొట్టు. ఇదిగో విన్నావా సుబ్బమ్మ? ఏంటి ఆ శాంతమ్మ కూతురు లక్ష్మి నెల తప్పిందంట. ఆ సిదానమ్మకడు బంగారంగాను. నేనింకా ఎంతో బుద్ధిమంతురాలు అనుకున్నాను. దాని బుద్ధి బుగ్గైనట్టే ఉంది. ఇంతకీ ఆ పుణ్యం కట్టుకున్న మహానుభావుడెవరో? ఇంతకు ముందు ఒక డాక్టర్ వచ్చాడే. ఎవరు? డాక్టర్ గిరా? ఆ వాడే. పాపం శాంతమ్మకి ఆ కూతురు గుండెల మీద కుంపటే. నువ్వు పురిట్లోనే చచ్చుంటే ఒక 7 పేర్చి ఊరుకునేదాన్ని. ఊళ్ళో తలెత్తుకు తిరిగే యోగ్యత లేకుండా చేసావు. లేదమ్మా, ఆయన వస్తా అన్నారు. తప్పకుండా నన్ను పెళ్లి చేస్తా. నోర్మల్ పాపిస్తుందాను. గొంతులు కోసే ప్రతి కసాయి వాడు అలాగే చెప్తాడు. వాడు వచ్చేదాకా ఈ ఊళ్ళో వాళ్ళ నోళ్ళు ఎవరు మోస్తారే? పెళ్లి కాకుండానే ఈ అవతారంతో నువ్వు ఊళ్ళో తిరుగుతూ ఉంటే నలుగురు మన మగారు